శ్రావ్య దయచేసి ఎలాంటి పిచ్చి పని చేయకు. నా మాట విను. సారీ పిన్ని, అందరికీ సారీ. గుడ్ బై. శ్రావ్య 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 తప్పు. శ్రావ్య దిగు. శ్రావ్య 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 మాట విను. దిగమ్మా. శ్రావ్య 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 కింద దిగు. శ్రావ్య ప్లీజ్. శ్రావ్య శ్రావ్య తలుపు తీ ప్లీజ్. శ్రావ్య ప్లీజ్ తలుపు తీయమ్మా. శ్రావ్య కింద దిగు. శ్రావ్య 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 ఓపెన్ చేయి. శ్రావ్య కింద దిగమ్మా. నా మాట వినమ్మా ప్లీజ్. అభి అభి త్వరగా కాపాడు అభి. శ్రావ్య 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 రండి. పద పావని పద. పద పద. ఎందుకు నన్ను బ్రతికించారు? నేను చావాలి. బ్రతికే అర్హత నాకు లేదు. నన్ను చావనివ్వండి. శ్రావ్య ఎందుకు చావాలనుకున్నావు శ్రావ్య? సారీ బాబాయ్, నన్నేం అడగండి. నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? ఏం జరిగిందో చెప్పమ్మా. నేనేమి చెప్పలేను డాడీ. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే శ్రావ్య. పిన్ని, నా మీద, మీ బాబాయ్ మీద, మీ అమ్మ నాన్నల మీద, అందరి మీద ఒట్టే. నువ్వు నోరు తెరవకపోతే మేము చచ్చిపోయినట్టే. అయ్యో పిన్ని. మేమందరం ఉన్నాం కదా శ్రావ్య. భయపడకుండా ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు. ఏముంటుంది అభి, ఇది అత్తారింట్లో ఏదో తప్పుడు పని చేస్తుంటుంది. వాళ్ళు దీన్ని తన్నలేక తరిమేసుంటారు. ఇక్కడికొచ్చి ఊరేసుకోపోయింది అంతే. పిన్ని గారు, తను మీ మనవరాలు. అంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారు? మరి తను ఏ తప్పు చేసుండకపోతే ఎందుకు చావాలనుకుంటుందక్క? తప్పు చేసిన వాళ్లే ఊరి వేసుకోరు హారిక. కొన్నిసార్లు భరించలేని కష్టం కూడా చావు వైపు నడిపిస్తుంది. మరి ఆ కష్టం ఏంటో చెప్పచ్చుగా. చెప్పవే, అసలేం జరిగింది? ఏం జరిగింది? చెప్పు. వదినా వదినా చెప్పు. ఆగక్క. శ్రావ్య, చెప్పమ్మా, ఏం జరిగింది? చెప్పు శ్రావ్య. మొన్న నైట్ అందరూ ఏదో ఫంక్షన్ ఉందని బయటకు వెళ్లారు. ఒంట్లో బాలేక నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండిపోయాను. టాబ్లెట్లు వేసుకుని పడుకున్నాను. నేను నిద్రపోతుంటే ఇంట్లోకి ఒక దొంగ వచ్చాడు. మీరు నాకు పెట్టిన 7 వారాల నగలు, కొంత క్యాష్ ఎత్తుకుని వెళ్ళాడు. ఫంక్షన్ కి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత జరిగిన దొంగతనం గురించి చెప్పాను. అత్తయ్య, మావయ్య గారు, ఆయన గారు నమ్మారు, కానీ మా తోటి కూడా నమ్మలేదు. మా అమ్మగారు కూడా నమ్మలేదు. మేము ఇంట్లో లేని టైం చూసి నగలు, డబ్బు మీ పుట్టింటికి చేరవేశావని నింద వేశారు. పోయిన నగలు తీసుకురమ్మని నన్ను పంపించారు.
నగలు కొనడానికి పెళ్లి చేయడానికి మీరెంతో కష్టపడ్డారు, అప్పుల పాలయ్యారు. మళ్ళీ ఆ నగలు ఎలా కొంటారు? పోయి నగలు కావాలని, అప్పుడే నా కాపురం నిలబడుతుందని ఎలా అడిగేది? అందుకే చావాలనుకున్నాను. లేక నీ మాజీ ప్రియుడా? పెళ్లిలో గిట్టుబాటు అవ్వలేదు కదా వాడికి, అందుకని పెళ్లి అయిపోయాక ఇంటికొచ్చి నగలు పట్టుకెళ్ళిపోయాడా? అత్తయ్య, మైండ్ యువర్ టంగ్ అత్తయ్య. మీ నోటికి హద్దు అనేదే లేదా? వాళ్లతో పాటు మీరు కూడా నింద వేస్తారా? కాసేపు సైలెంట్గా ఉంటారా? ఎందుకే బాబాయ్ నేను చావాలనుకున్నది? జరిగింది నమ్మరు, చెప్పేది వినరు. నా వైపే వేలు చూపించి నన్నే తప్పుపడతారు. ఇలా అవమానపడ్డం కంటే చావడమే బెటర్. అయ్యో, చెయ్యని తప్పుకి నువ్వెందుకు చావాలి శ్రావ్య? చచ్చి ఏం సాధిస్తావు? నేను చేస్తే నా అత్తింటి వాళ్ళకి నగలిచ్చే కష్టం తప్పుతుంది కదా పిన్ని. నీకంటే మాకు ఆ నగల ఖర్చు ఎక్కువ కాదమ్మా. వద్దు బాబాయ్, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. నేను దురదృష్టవంతురాల్ని. శ్రావ్య, నీకు ఎవరూ లేకపోతే నువ్వు దురదృష్టవంతురాలివేమో. నీకు మేమంతా ఉన్నాం శ్రావ్య. జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో వస్తూ ఉంటాయి. నిందలు, అవమానాలు, ఓటములు జరుగుతూ ఉంటాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి. అవునమ్మా, నీ సమస్య నగలే అయితే మాకొదిలే, మేం చూసుకుంటాం. ఎలా అభి? వేలు కూడా కాదు, లక్షలు కావాలి. మళ్ళీ ఆ నగలు ఎలా కొంటాం? ఎలాగైనా కొందాం అన్నయ్య. వద్దభి, దీని తలరాత అంతే అని సరిపెట్టుకుంటాం. దాని జాతకంలో అత్తారిల్లు రాసిపెట్టి లేదు అనుకుంటాం. వదిలేయండి. ఎవరిని వదిలేయాలక్క? ఎవడో దొంగ చేసిన తప్పుకి శ్రావ్య శాశ్వతంగా పుట్టింట్లో ఉండాలా? పండుగ రోజు అల్లుణ్ణి, కూతుర్ని ఏ లోటు రాకుండా చూసుకోవాలని బావగారు మీరు అనుకున్నారు కదా. కొత్త బట్టలు పెట్టాలని మాట్లాడుకున్నారు కదా. బట్టలతో పాటు నగలు కూడా పెడదాం. మింగ బెతుకులేదు కాని మీసాలకి సంపెంగ నూనె అని ఇక్కడ తినడానికే గతి లేదు. ఇక నగలెలా చేయిస్తారు? మనకి తెలియకుండా అక్క బావ సీక్రెట్ గా మనీ దాచారేమో ఆంటీ. చూస్తుంటే అలాగే ఉంది. డబ్బులు దాచుంచకపోతే ఇంత ధీమా ఎక్కడి నుంచి వస్తుంది? దాచిపెట్టింది డబ్బులు కాదు అత్తయ్య, ప్రేమ. మా చేతులతో శ్రావ్య పెళ్లి చేశాం. ఇప్పుడు తన కాపురం నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మాదే. వద్దభి,
ఇంటికి పంపిద్దాం. అభి, అవును బావగారు, ఇరుగు పొరుగు వాళ్లకు శ్రావ్య పండగకొచ్చినట్టు ఉండాలి. పండగ రోజు ఆ అబ్బాయి కూడా వస్తాడు. పండగ అవగానే అన్ని లాంఛనాలతో భర్తతో కలిసి గౌరవంగా శ్రావ్య అత్తారింటికి వెళుతుంది. ఆ బాధ్యత మాది. ఎందుకు పిన్ని నన్ను చావనివ్వకుండా? ఆ దేవుడు నీ చావు కోరుకున్నా మేము చావనివ్వము. ఈ కుటుంబం నీ సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది. నువ్వు అత్తారింటికి వెళ్లే వరకు ఎలాంటి పిచ్చి పని చేయనని నాకు మాటివ్వు శ్రావ్య. పిన్ని, శ్రావ్య, మాటివు. ఒక నిందని నీ తల మీద వేసుకొని వచ్చావు. నువ్వు మళ్ళీ తలెత్తుకుని తిరిగి వెళ్ళాలి. అంటే నువ్వు బ్రతికుండాలి. అలాగే బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను నిన్ను ముందే అడిగాను శ్రావ్య. నువ్వు చెప్పుంటే ఇంత జరిగేదే కాదు. ఇక నుంచి ఏ విషయమైనా మాతో చెప్పు శ్రావ్య. ఏది దాచిపెట్టకు. నీకు మేమున్నాం. నువ్వు చచ్చిపోతే మేమేం కావాలి? మా గురించి ఆలోచించకుండా నువ్వు. సారీ మమ్మీ, సారీ డాడీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ఏంటండి ఇలా జరిగింది? టైంకి నేను చూడకపోయి ఉండుంటే శ్రావ్య పరిస్థితి ఏమై ఉండేది? అంత పెద్ద ఇంట్లో దొంగపడటమేంటి? వాడు శ్రావ్య నగలే ఎత్తుకెళ్లడమేంటి? ప్రేమించే భర్త, మంచివాళ్లైనా అత్త మామలు ఉండి కూడా కేవలం తోడికోడలు డామినేషన్ వల్ల శ్రావ్యని పుట్టింటికి తరమడమేంటి? మీరొకసారి వియ్యంకులతో మాట్లాడతారా? మీరు చెప్తే వింటారు. వద్దు వసు గారు, మాటలతో ఈ సమస్య తీరదు. ఆ ఇంట్లో శ్రావ్య హ్యాపీగా ఉండాలంటే కొత్త నగలు కొనాల్సిందే. నగలు కొనాలంటే 15 లక్షలు అవుతాయి. అంత డబ్బు ఈ 2-3 రోజుల్లో ఎలా సర్దుబాటు అవుతుంది? శ్రావ్య మన బాధ్యత వసు గారు. ఎలాగైనా సరే ఆ నగలు కొనాల్సిందే. అన్ని నగలు ఎలా కొంటారా? డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడైనా అప్పు చేద్దామా అండి? ఒకసారి అప్పు చేసినందుకే వాడు ఒక కిడ్నీ అమ్ముకున్నాడు. మళ్ళీ అప్పు అంటే ఈసారి వాడు గుండెని అమ్ముకోవాలి. అంత డబ్బు ఎవరు మాత్రం ఇస్తారు? సుమిత్ర మేడం గారిని అడగడం కూడా బాగోదు. ఏం చేద్దామండి? ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నాను వసు గారు. కరెక్టే అండి. నాకు ఆలోచనే తట్టలేదు. ఇంటి పత్రాలకైతే చాలా డబ్బు వస్తుంది. తాత్కాలికంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నెమ్మదిగా అప్పు తీర్చేసి పత్రాలు వెనక్కి తీసుకోవచ్చు. అదే నేను ఆలోచిస్తున్నానండి. పాపం శ్రావ్య చాలా భయపడుతుంది. అన్నయ్య వదిన దిగులు పడుతున్నారు. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టడం తప్ప ఇంక వేరే దారి లేదు. వెంటనే ఆ పని చేయండి. నగలు కొందాం. శ్రావ్యని గౌరవంగా అత్తారింటికి పంపిద్దాం. నగలు కొని శ్రావ్యాన్ని అత్తారింటికి సాగనంపుతారా? చెప్తానే. ఇంటి పత్రాలు ఎలా తాకట్టు పెడతారో చూస్తాను. మీకు ముందుంది ముసళ్ల పండగ. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అఖిల్? చెప్పే వెళ్ళాను కదా,
ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. ఎవరా ఫ్రెండ్? నిన్న నైట్ కూడా వెళ్ళావు. ఇప్పుడేమీ అడకు హారిక, ఒక పెద్ద డీల్ చేయబోతున్నాను. ఒక రిచ్ పార్టీతో పార్ట్నర్ అవబోతున్నాను. మనకి చాలా మనీ వస్తుంది. నిజంగా? ఎవరా రిచ్ పార్టీ? డీటెయిల్స్ అడగొద్దని చెప్పానా? ఇదొక గుడ్ న్యూస్ అనుకుని మైండ్లో పెట్టుకో. మీ ఇద్దరికి ఓ బ్యాడ్ న్యూస్ రా. బ్యాడ్ న్యూస్ అంటే? నీకు విషయం తెలియదు కదూ. ఏమే, ఇంట్లో జరిగింది వీడికి చెప్పలేదా? ఇంకా లేదాంటీ. అసలు ఏం జరిగింది? నువ్వు అలా బయటకు వెళ్ళగానే శ్రావ్య ఊరేసుకుని చావబోయిందిరా. ఎందుకు? పెళ్లిలో శ్రావ్యకు పెట్టిన 7 వారాల నగలు ఎవరో దొంగలు ఎత్తుకుపోయారంట. ఆ నగలు తీసుకురమ్మని శ్రావ్యని పుట్టింటికి తరిమేశారు. ఇంట్లో దొంగతనం జరిగితే శ్రావ్య ఏం చేస్తుంది? తనెలా కారణం అవుతుంది? శ్రావ్య తోడికోడలకి ఆ కారణం అక్కర్లేదంట, నగలే కావాలంట. నగలతో వస్తే రా, లేదంటే రావద్దు అని తెగేసి చెప్పారంట. ఆ నగలు మళ్ళీ కొనిస్తాం, నువ్వు చావుకు అని మీ అభి అన్నయ్య వసు వదనలు శ్రావ్యకి మాటిచ్చారు. పోయిన నగలు మళ్ళీ కొనడం ఏంటి? అన్ని డబ్బులు వీళ్ళ దగ్గర ఎక్కడున్నాయి? ఆ ఇల్లుంది కదరా, దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని నగలు చేపిస్తారు. ఇల్లు తాకట్టు పెట్టడం ఏంటంటే? అభి వసూల ఐడియా అదేనే. ఏమంటున్నావే? నిజంగా అన్నయ్య వదిన ప్లాన్లో ఉన్నారా? ఇల్లు తాకట్టు పెట్టకపోతే డబ్బుల కోసం ఈసారి కిడ్నీల బదులు కళ్ళు దానం చేస్తాడే ఏంటి? ఇల్లు తాకట్టు పెట్టాలని అభి వసూలు అనుకోవటం వినే మీతో చెప్తున్నాన్రా. మాతో చెప్పకుండా ఇల్లు ఎలా తాకట్టు పెడతారు? చెప్పడానికి మీరెవరే పోడి, అంతా వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం ఎలా అవుతుంది అత్తయ్య? ఆ ఇంట్లో నాకు వాటా ఉంది. కానీ ఆ వాటా అడిగే ధైర్యం నీకు లేదుగా. ఎందుకు లేదు? తప్పకుండా వాటా అడుగుతాం. ఎప్పుడు అడుగుతావు? ఇల్లు తాకట్టు పెట్టిన తర్వాత అడుగుతారా? అన్నయ్య వాళ్ళు ఇప్పుడే ఇంటిని తాకట్టు పెట్టబోతున్నారా? శ్రావ్యని ఎన్నాడని ఇంట్లో పెట్టుకుంటారా? ఈ రోజే ఇంటిని తాకట్టు పెట్టబోతున్నారు. ఇప్పుడు ఇంకాసేపట్లోనూ ఇంటి పత్రాలతో బయలుదేరిపోతారు. పద హారిక, అత్తయ్య పద. పదండి. వసు గారు, బయలుదేరదాం. ఆగండి అన్నయ్య. ఏంటి అఖిల్? ఎక్కడికి వెళ్తున్నారు బావగారు? చిన్న పనుంది హారిక. ఆ పనేంటో మాకు చెప్పచ్చుగా. ఆ పేపర్స్ ఏంటన్నయ్య? ఇంటి డాక్యుమెంట్స్. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు బావగారు? తాకట్టు పెట్టడానికేనా అభి? చెప్పండి అన్నయ్య, ఇప్పుడెందుకు ఇంటి పత్రాలు బయటకు తీశారు? వాటిని ఏం చేయబోతున్నారు? అత్తయ్య చెప్పారు కదా, తాకట్టు పెట్టబోతున్నాను. అలా ఎలా తాకట్టు పెడతారు బావగారు? ఆ ఇంట్లో మాకు కూడా వాటా ఉంది. మేము ఇంటిని అమ్మట్లేదు హారిక, తాకట్టు పెడుతున్నామంతే. ఇప్పుడు తాకట్టు అంటారు, ఆ తర్వాత గొట్టు చప్పుడు కాకుండా ఈ ఇల్లు అమ్మేస్తారు. వీళ్ళ నోట్లో మన్ను కొడతారు, అంతేగా? మేము అలాంటి వాళ్ళమా పిన్ని? అలా చేసే వాళ్ళమే అయితే ఆ పని ఎప్పుడో చేసుండేవాళ్ళం కదా. ఎందుకు అందరినీ ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుంటాము? మీ మనసులో ఏ ఉద్దేశం ఉందో మాకేం తెలుసు? మేము ఇంటి డాక్యుమెంట్స్ని తాకట్టు పెడుతున్నామని తెలుసుకున్నదానివి ఎందుకు తాకట్టు పెడుతున్నామో తెలుసుకోలేకపోయావా అత్తయ్య? శ్రావ్య అత్తారింట్లో ప్రాబ్లం వచ్చింది, దాన్ని సాల్వ్ చేయడానికి ఇంటిని తాకట్టు పెట్టబోతున్నాం. శ్రావ్యకి పెళ్లి చేసి పంపించావు. ఇంకెన్నాళ్ళు శ్రావ్య ప్రాబ్లమ్స్ మనమే తీర్చాలన్నయ్య. అయినా శ్రావ్య సమస్యలతో మాకేం సంబంధం? ఎప్పుడు తన గురించి ఆలోచిస్తారు, మా గురించి ఆలోచించరా? అవునభి, ఏ రోజైనా నా గురించి, నా జీవితం గురించి ఆలోచించారా? ఏ రోజు మీ గురించి ఆలోచించలేదు పిన్ని.
ఏ రోజైనా మీరు ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడితే మాత్రం నోరు తెరిచి చెప్తారా? మీరే తెలుసుకోవాలి. మమ్మల్ని అమెరికా పంపిస్తామన్నారు. అన్ని అబద్ధాలే. ఇదే ఇరుకు కొంపలో మురికి బతుకుతున్నాం. ఇంట్లో మా వాటా మాకిస్తామని చెప్పి ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మాతో చెప్పకుండా ఇంటిని తాకట్టు పెడుతున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఏ నమ్మకంతో మేము ఇక్కడ ఉండాలి? నమ్మద్దాకెల్. కానీ ఇంట్లో మీ వాటా ఎక్కడికి పోదు. ఇల్లు అమ్మిన రోజు మీ షేర్ మీకు వస్తుంది.